ఒక వ్యక్తి మరో వ్యక్తిని అడిగాడంట, నీ జీవితం ఎలా ఉంది, హౌ ఈజ్ అవర్ లైఫ్ గోయింగ్ అని. ఆ మరో వ్యక్తి సమాధానం చెప్పాడంట, నా లైఫ్కి ఏం చాలా కంఫర్టబుల్గా ఉంది అని. అప్పుడు ఆ మొదటి వ్యక్తి అన్నాడంట, కంఫర్టబుల్గా ఉందా, అయితే నీ జీవితంలో నువ్వు కొత్తది ఏమీ నేర్చుకోవట్లేదని. అంటే లైఫ్ ఎప్పుడు ఒకేలాగా ఒకే రకమైన కంఫర్ట్తో వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మనకి నేర్చుకునే అవకాశం రాదు. ముఖ్యంగా ఎవరైతే ఒక టార్గెట్ పెట్టుకుని నేను ఈ జాబ్ కొట్టాలి లేదా ఇది అచీవ్ చేయాలని ముందుకెళ్తున్నారో, సడన్గా మన లైఫ్లో ఏదైనా జరిగేసరికి కంగారు పడిపోయి అన్నీ సెట్ అయ్యాక బాగా చదువుదాం అనుకుంటాం, లేదా అన్నీ సెట్ అయ్యాక మన గోల్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటాం. అది తప్పు. ఎందుకంటే జీవితంలో ఒక సిద్ధాంతం ఉంది, మనం ఊహించనివి లైఫ్లో ఎదురవుతూనే ఉంటాయి. ఏదో ఒక రోజు ఏదో ఒక క్షణంలో ఏదో కొత్త అంశం మన జీవితంలోకి వస్తూనే ఉంటుంది. ఉదాహరణకి ప్రపంచం అనుకోకుండానే కరోనా వైరస్ అంత పెద్ద అంశం మనలోకి వచ్చేసింది. చిన్న వైరస్ కానీ ఇంత పెద్ద కష్టం మనకు తీసుకొచ్చింది. కానీ ఏ పరిస్థితి వచ్చినా, అంటే స్వతహాగా మనకు వచ్చినా, సొసైటీకి వచ్చినా, ఈ ప్రపంచానికి వచ్చినా ఎక్కడా ఆగదు. మీరు గమనించే ఉంటారు, వ్యవస్థలో ముఖ్యంగా యూనివర్స్లో దేని పని చేసుకుంటూనే వెళ్తుంది. సూర్యుడు ఉదయించడం ఆపాడా, అస్తమించడం ఆపాడా, చంద్రుడు కనిపించడం మానేశాడా, అన్నీ జరుగుతున్నాయి. పగలు రాత్రి అవుతున్నాయి, పక్షులు అరుస్తున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. హ్యూమన్ బీయింగ్స్ మాత్రమే వాళ్ళ జీవితాలు ఆపేసి కరోనా ఎప్పుడు తగ్గిద్దా, మనం ఎప్పుడు మన పని స్టార్ట్ చేద్దామని చూస్తున్నారు. అది తప్పు. కరోనానే కాదు, మన లైఫ్లో సడన్గా ఏ జరిగినా, ఏ సందర్భం వచ్చినా, ఏ సవాలు వచ్చినా దాన్ని ఎదుర్కొంటూనే జీవితం ఆపకూడదు, అది ముందుకు వెళ్తూనే ఉండాలి. అలా కాకుండా ఇప్పటికి ఆల్రెడీ దాదాపు 90 రోజులు అయిపోయినాయి, ఇంకా ఎన్ని రోజులు ఇలా అని ఒకసారి ప్రశ్నించుకుని, లైఫ్ కంఫర్టబుల్గా ఉన్నప్పుడే కాదు, లైఫ్లో ఏం జరిగినా మనం ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్ళటం మన గమ్యాన్ని దగ్గర తెస్తుంది, దాంతోపాటు మన కళ నెరవేరుస్తుంది. అంతకు మించి మనం ఒక దానికోసం కృషి చేసాం అనే భావనే మనలో ఆనందం తీసుకొస్తుంది. సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే మనం ఒక దానికోసం 100% కష్టపడ్డాం అనే ఆలోచనే మనల్ని ధైర్యవంతులుగా నిలబెడుతుంది.